సో హలో గైస్, ఎస్ వచ్చేసాం, మళ్ళీ బ్యాక్ వచ్చేసాం. పనులన్నీ అయితే బ్యాక్ టు వర్క్ అనమాట. టాంబాయ్ నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఏంట్రా ఏమైపోయాయి ఎన్ని రోజులు, ఎక్కడికి వెళ్ళిపోయావు ఎన్ని రోజులు అని చాలా మంది డౌట్ ఉండొచ్చు. చాలా మంది వీడియోస్ చూశారు, చూసి కంగ్రాచులేషన్స్ చెప్పారు. బట్ ఇంకా కొంతమంది తెలియకపోతే లాస్ట్ మంత్ నాకు మ్యారేజ్ అయిందనమాట. సో ఇంకా మ్యారేజ్ అంటే తెలుసు కదా, ఇంకా ఎన్ని పనులు ఉంటాయో, ఇంకా ఎంతమంది దగ్గర తిరగడాలు ఉంటాయో, ఇంకా అన్నీ ఉంటాయి కదా. సో పనులన్నీ అయిపోయాయి, తిరగడాలన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా బ్యాక్ టు వర్క్. ఇంకా మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ. యాక్చువల్లీ మొన్న రిలీజ్ రోజే చూసాను అనమాట. బట్ ఇంకా ఆ రోజు చేద్దాం అనుకున్నా, ఇంకా మ్యారేజ్ అంటే తెలుసుకుంది, ఇంకా వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి కలడాలు ఉంటాయి. సో ఇంకా హడావుడంతా కంప్లీట్ చేసుకుని ఈరోజు తిరిగ్గా చేద్దాం అని చెప్పి ఇంకా ఈరోజు చేస్తున్నాను అనమాట. ఏంట్రా మరి మూవీ ఎలా ఉంది ఏంటి అంటే నాకైతే పెద్దగా ఎక్కలేదండి, టు బి హానెస్ట్. ఎందుకురా ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హరీష్ శంకర్ గారు మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆపోజిట్లో ఉన్నది దురంధర్ 2 మూవీ. దురంధర్ 1కి ఎంత హైప్, ఎంత ఊపు మనందరం చూసాం. ఆ హైప్ చాలా ఎక్కువ మెయింటైన్ అయిపోయింది. దురంధర్ 2కి చాలా చాలా హైప్ ఉంది. అండ్ దట్టు అది 1000 crores బడ్జెట్ మూవీ. అండ్ దట్టు పార్ట్ 1 రిలీజ్ అయిన తర్వాత పార్ట్ 2 కోసం ఆల్మోస్ట్ ఇండియా అంతా వెయిట్ చేస్తుంది. అలాంటి టైంలో ఆపోజిట్లో మీరు ఉస్తాద్ అనే సినిమాని దింపారు మీరు. సరే ఈ మూవీ కంటెంట్ ఏమైనా కొత్తగా ఉందా, లేదంటే చాలా ఎంగేజింగ్ గా ఉందా అంటే నో. నాకైతే గబ్బర్ సింగ్, భీమ్లా నాయక్, అక్కడక్కడ కొంచెం ఓజీ ఫీల్స్ ఇవే కలిపి కొట్టినట్టు అనిపించింది. లేదంటే మీకు ఏమైనా కొత్తగా అనిపించింది ఆ స్టోరీ? కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి చూద్దాం. నాకైతే మరీ ఫ్రెష్ కంటెంట్, కొత్త కంటెంట్ చూసినట్టయితే మాత్రం నిజంగా అనిపించలేదండి. అండ్ దట్టు ఆ బేస్ స్టోరీ లైన్ కూడా అంత స్ట్రాంగ్ గా లేదు. సేమ్ అంటే కొంచెం సేమ్ టెంప్లెట్ లాగా అనిపించింది ప్రీవియస్ మూవీస్ లాగే. దట్టు మూవీ కూడా చాలా ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. కమింగ్ టు పవన్ కళ్యాణ్ గారు, నాకు తెలిసినంత వరకు ఇంకా వన్స్ పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అండ్ దట్టు ఆయన డిప్యూటీ సీఎం, ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారు. ఇంకా ఆ స్టేటస్లో ఉన్న తర్వాత ఇంకా స్టోరీ లైన్స్ మీద కానీ, స్టోరీల మీద కానీ అంత కాన్సన్ట్రేటెడ్గా విని, అంత ఇన్వాల్వ్ అయి చేసి అంత ఉండదు నాకు తెలిసినంత వరకు. అండ్ దట్టు ఆ షూటింగ్ టైం కూడా నాకు తెలిసినంత వరకు ఆయన సమస్యల మీద తిరుగుతున్న ఊర్లు ఏవైతే ఉన్నాయో ఆ టైంలోనే కొంచెం టైం కేటాయించి మళ్ళీ షూటింగ్కి వచ్చి ఆ పనులను చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయి ఇలా మేనేజ్ చేసుకుంటున్నట్టు ఉన్నారు. మేబీ అది రీజన్ ఏమో. అందుకే స్టోరీ మీద ఆయన మరీ అంత కాన్సన్ట్రేట్ చేసి అంత ఇన్వాల్వ్ అయ్యి, లేదంటే షూటింగ్ టైంలో మరీ అంత ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి చేయడం అంత నాకు అనిపించలేదు స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు. అండ్ కమింగ్ టు శ్రీలీల గారు, ఆమె క్యారెక్టర్ అయితే మాత్రం ప్యూర్ ప్రిడిక్టబుల్గా ఉంటుంది అనమాట. అంటే ఆవిడ క్యారెక్టరైజేషన్ ఏంటంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది ఆ క్యారెక్టర్ అని చెప్పేసి మీకు అర్థమైపోతుంటుంది సినిమా చూస్తున్నప్పుడే. బట్ ఆమెకి ఇచ్చిన దాంట్లో ఆవిడైతే మాత్రం జస్టిస్ చేశారనిపించింది నాకైతే. అండ్ ఇంకా రాశి ఖన్నా గారు, అంటే రాశి ఖన్నా గారిది అంటే ఒక లవ్ ట్రాక్ ఏదో ఆవిడ ఫ్లాష్ బ్యాక్ ఏదో వచ్చిన లవ్ ట్రాక్ ఉన్నట్టు చూపిస్తారు. ఆవిడకి పవన్ కళ్యాణ్ గారికి ఏదో లవ్ ట్రాక్ సెట్ చేద్దామని చూస్తారు, కానీ నాకు ఎందుకు కొంచెం చాలా డిస్కనెక్టింగ్ అనిపించింది. అండ్ లాస్ట్లో కూడా ఇంకా రాశి ఖన్నా గారిని చూపించరు. ఫస్ట్ ఆఫ్ అయిన తర్వాత శ్రీలీల గారి క్యారెక్టర్ అదంతా అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ రాశి ఖన్నా గారిని కూడా చూపించరు ఇంకా. సో నాకు అదైతే కొంచెం డిస్కనెక్టింగ్ అనిపించింది. అండ్ దట్టు పవన్ కళ్యాణ్ గారితో కొంచెం కామెడీ జనరేట్ చేద్దామని చూస్తారు. ఇప్పుడు మీరు చూసుకుంటే గబ్బర్ సింగ్ సినిమాలోని అంత్యాక్షరి సీన్ ఉంటుంది కదా, అది ఆర్గానిక్ కామెడీ. అది ఫస్ట్ టైం వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే అది కొత్తగా ఉంటుంది మనకి. ఫస్ట్ టైం చూసాం కాబట్టి చాలా వర్కౌట్ అవుతుంది, చాలా బాగుంటుంది. సో ఇందులో కూడా కొన్ని ఉంటాయి అనమాట. ఆయన స్టెప్ వేయడం అంటే నడుచుకుంటూ వెళ్తే డ్యాన్స్లకి ఇదేనా డ్యాన్స్ అని అంటే కొంచెం కామెడీ జనరేట్ చేద్దాం చూసారు, కానీ బట్ నాకు ఎందుకో కొంచెం వర్కౌట్ అవ్వలేదేమో అనిపించింది. అండ్ ఇంకా విలన్ పోర్షన్ కానీ, లేదంటే విలన్తో టెర్రరిస్ట్ కనెక్షన్ అంటారు, తర్వాత వాళ్ళేమో అడవిలోకి వచ్చి అటాక్లు అంటారు. ఇంక ఇవన్నీ కొంచెం ప్రిడిక్టబుల్గానే ఉంటాయి అండ్ కొంచెం డిస్కనెక్టింగ్ అని కూడా ఉంటాయండి. మరీ అంత ఎంగేజ్మెంట్ అయితే ఉండదు. బట్ ఓవరాల్గా సింపుల్ థింగ్ ఏంటంటే హరీష్ శంకర్ గారు, జనాలకి కొత్తదనం కావాలి. అంటే ఇప్పుడు హీరో ఎంత పెద్ద హీరో అయినా, చిన్న హీరో అయినా సరే ఇట్ డజంట్ మ్యాటర్. అంటే మేబీ కలెక్షన్స్ ఇవన్నీ ఓకే, అది ఓకే, కానీ బట్ స్టోరీ బాగోపోతే మాత్రం వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు చిన్న సినిమాలకి స్టోరీ చాలా ఎంగేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి వర్కౌట్ అవుతున్నాయి చాలా మటుకు. అలాగే పెద్ద సినిమాలు కూడా ఫెయిల్ అవ్వడానికి కారణం కూడా అదే, స్టోరీ ఎంగేజ్మెంట్ లేదు. అలా అని చెప్పేసి అన్ని పెద్ద సినిమాలు కాదు, కొన్ని సినిమాలు. సో గబ్బర్ సింగ్ లాంటిది రీమేక్ మూవీ అయినా సరే అందులో ఇంప్రమైజేషన్ బాగుంటుంది కాబట్టి ఆ టైంలో మా అందరికీ నచ్చింది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ, లేదంటే మూవీ ఆడియన్స్ కానీ చాలా బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి ఒక బ్రేక్ ఈవెన్ మూవీ అయింది. బట్ హరీష్ శంకర్ గారిది లాస్ట్ ఫ్యూ మూవీస్ చూసుకుంటే, అంటే నాకు తెలిసినంత వరకు గబ్బర్ సింగ్ తర్వాత గద్దలకొండ గణేష్ అది ఒకటి కొంచెం బాగుంటుంది అనుకుంటా, అది కూడా రీమేకే. తర్వాత ఇంకా మిస్టర్ బచ్చన్ వర్కౌట్ అవ్వలేదు. ఇట్స్ ఆల్ అబౌట్ స్టోరీ అండ్ అవుట్పుట్ని ఎలా రిప్రజెంట్ చేసాం, ఆడియన్స్కి ఎంగేజింగ్గా ఉందా లేదా అనేది ఫ్యాక్టర్, మెయిన్ ఫ్యాక్టర్ అదే. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది ఏంటి అంటే నాకైతే పెద్దగా అనిపించలేదండి. బట్ మీరు పవన్ కళ్యాణ్ గారు అభిమాని అయ్యి ఉండి ఆయన స్క్రీన్ మీద చూసే చాలు మేము ఎంటర్టైన్ అవుతాం అన్న కాన్సెప్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. మీరు చాలా మంచిగా ఎంటర్టైన్ అవుతారు. ఆయన కొన్ని కామెడీ టైమింగ్లు అవన్నీ మీరు చాలా బాగా ఎంటర్టైన్ అవుతారనమాట. లేదు కొంచెం నా కాన్సెప్ట్ బాగుండాలి అది ఇది అనుకుంటే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. సో ఇది మన ఓవరాల్గా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ అనమాట. నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టుకుంటూ వెళ్ళిపోండి. ఎస్, వీడియోలు కొంచెం స్లో అయ్యాయి, అంటే తెలిసిందే కదా, చెప్పాను కదా రీజన్ ఏంటని చెప్పేసి. ఇంకా వీడియోలు ఇంకా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇంతకుముందు మనం కరెంట్ అఫైర్స్ మీద చాలా షార్ట్స్ చేసేవాళ్ళం ప్రతిరోజు. సో మళ్ళీ ఆ వీడియోస్ రెగ్యులర్గానే వస్తూనే ఉంటాయి. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోకండి. కలుద్దాం మరి నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.